నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడారు. సార్ నమస్తే. సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 years నుంచి దాదాపుగా మీతో మీ సాన్నిహిత్యం లేకపోతే మీతో జర్నీ చాలా బ్యూటిఫుల్ గా సాగింది. ప్రేక్షకుల నుంచి కూడా 300K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా సంతోషం. మీ టైం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు సార్. మీ కృషి ఎందుకంటే నేను చూసుకోగలను, నేను చేస్తాను అనేటువంటి మీ సంకల్పం ఉంది చూసారా. రెడ్ టీవీ భక్తికి సంబంధించింది ఏదైతే ఉందో అది సింగిల్ హ్యాండ్గా ఒక మనిషి అందరికీ ఫోన్ చేసి అసలు ఏ ప్రోగ్రామ్స్ చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏమొస్తున్నాయి, అసలు మీరు క్యాలెండర్ చూసి ఇప్పుడు ఈ రోజు ఈ తిథి ఉందండి, ఈ నక్షత్రం ఉందండి, ఈ యోగం ఉందండి, జనాలకి ఇది ఉపయోగపడుతుంది అని ఎన్ని పనులు చేయాలంటే ఒక గృహిణిగా మళ్ళీ ఇంట్లో మళ్ళీ మీరు చూసుకోవాలి కదా. మీ పాప చిన్న పాప, మీరేమి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయింది, ఇంకా చిన్న పాప మీకు ఉన్నది. ఆ చిన్న పాపను చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఛానల్లో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాలంటే ఇదంతా ఏంటంటే సంకల్ప బలం అంటారు. మీకున్న సంకల్ప బలం గొప్పది కాబట్టి ఇంత తొందరగా అయితే రీచ్ అవ్వగలిగింది. మీ సాన్నిహిత్యంతో సాధ్యపడుతోంది సార్ అది. ఎందుకంటే నిజంగా సార్ మీరు మాత్రం ఖచ్చితంగా నాకు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ జస్ట్ రెస్పెక్ట్ యూ లైక్ ఎనీథింగ్. చాలా చాలా గౌరవం మీరంటే. ముందు నుంచి మీ ఫ్యాన్ని నేను చాలాసార్లు మీకు చెప్పాను. భక్తి దాంట్లోకి రావడం కంటే ముందు నేను సార్ని ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాను. మీరు నమ్మరు, మీ ఇంటర్వ్యూస్ నేను చూస్తున్నా. అప్పుడు ఇంకా నేను రెడ్ టీవీకి రాలేదు, అప్పుడు కొన్ని స్టార్ట్ అయ్యాయి. చూసారా, ఇప్పుడు భలే అడుగుతున్నారే క్వశ్చన్స్ అనుకోని మీరు నమ్మరు. ఈ వీక్లో ఇక్కడ నుంచి నాకు కాల్ వస్తుంది అని అనుకున్నా, మీరు ఫోన్ చేశారు. అప్పుడు సంకల్ప బలం మీది గొప్పది. నేను మీ గురించి చాలా ప్రయత్నించాను, రకరకాల చాలా మందిని అడిగాను. నంబరు అంత ఈజీగా ఇవ్వరు కదా, దానికి ఒకరు ఇవ్వడం జరిగింది. మీరు రావటం ఇన్నాళ్ళు ఎటువంటి బ్రేక్ లేకుండా, మనం మొదలుపెట్టింది మంగళవారం చేస్తానని అన్నారు. ప్రతి మంగళవారం మిమ్మల్ని కలవటం, మీరు ఎన్నో విషయాలు మాకు చెప్పటం, మీ సపోర్ట్ ఇవ్వటం వల్లనే ఇది సాధ్యపడింది సార్. ఎందుకంటే అమ్మ నేను ఈ మధ్య చూస్తుంటాను కదా, క్వశ్చన్ ఎలా తీసుకోవాలి తెలియని యాంకర్స్ ఉన్నారు. స్పష్టంగా వాళ్ళకి అసలు ఎట్లా అడగాలి, ఒక సబ్జెక్ట్ ఒకటి చెప్తున్నప్పుడు మధ్యలో ఏ క్వశ్చన్ తీసుకొని అడగాలి, అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ, వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం అడగాలి, ఇవన్నీ ఉండాలంటే మామూలు విషయం కాదు. యాంకరింగ్ అనేది మామూలు విషయం కాదు. అందుకే మధ్యలో ఒకవేళ డౌట్ వస్తే అడుగుతూ ఉంటాను సార్. పాపం వాళ్ళేమో రకరకాలుగా అర్థం చేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ పాయింట్ అక్కడ మిస్ అవుతుందని నేను డిస్టర్బ్ చేయాలని అడగకుండా బొమ్మలా ఉండిపోతే అసలు చప్పగా ఉంటది, తెలియదు. ఇంకా యాంకర్ ఎందుకు ఒకలే చెప్పుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అది చాలా మంది తెలియక, కొంతమంది తెలియక అలా అంటుంటారు, తెలిసిన వాళ్ళు అనరు. మళ్ళీ ఒక్కొక్కసారి డివియేట్ అవ్వచ్చేమో కానీ ఆ పాయింట్ అక్కడ అడగడం కరెక్ట్. ఎక్కడ ఏది అడగాలి అనేది అక్కడే అడగాలి. తర్వాత ఇందాక చెప్పారు కదండి అంటే ఆ మూడు ఉండొచ్చు, లేకపోతే ఆ టాపిక్ డైవర్ట్ అయిపోవచ్చు, మర్చిపోవచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. డిస్టర్బ్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు అడుగుతాను, అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎనీవేస్ 300K సబ్స్క్రైబర్స్, ఇంతమంది సపోర్ట్ ఇవ్వటం, నమ్మటం, చెప్పేది వినటం ఇది చిన్న విషయం కాదమ్మా. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ పెరిగిపోయాక ఎంతో కాన్సన్ట్రేషన్గా ఎంతో మంచి సబ్జెక్ట్ ఇస్తూ దాన్ని ఎంతో ఇదిగా పట్టుకుంటే కానీ ఈ స్టేజ్కి రాదు. అంత విషయం చిన్న విషయం కాదు ఇది. ఎన్ని ఛానల్స్ వాళ్ళకి వ్యూస్ లేక ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారు. డెడికేషన్తో, స్పష్టతతో ఏం చేయాలి, ఏం అవసరం, మన ఛానల్ వల్ల నలుగురికి ఉపయోగం ఎంత పడుతుంది, ఉపయోగపడటమే సార్ నా ఉద్దేశం. అదే సార్. కాకపోతే రకరకాల మాటలు కూడా వింటూ ఉన్నాను, ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రయాణం కాబట్టి అది ముళ్ళబాటే. ఖచ్చితంగా మీరు విషయం చెప్తా వింటారా, మీరు అన్నదానం చేస్తున్నా మిమ్మల్ని అనేవాళ్ళు ఉంటారు, అందరినీ సోమలు చేసేస్తున్నారు, డబ్బులు ఎక్కువైపోయాయి అనేవాడు ఉంటాడు. మీరు అన్నదానం చేస్తున్నా నిజం, అన్నదానం చేసినా అనేవాళ్ళు ఉంటారు. విద్యాదానం కూర్చోబెట్టి మీరు ఫ్రీగా చెప్తున్నా సరే అనేవాళ్ళు ఉంటారు. కానీ మనసుకు బాధ అనిపిస్తుంది సార్, ఎందుకు మనకి ఇది ఈ రూట్ ఎందుకు, ఈ పాత్ ఎందుకు అనిపిస్తుంది. నేను ఎంటర్టైన్మెంట్ యాంకర్ని కదా, అందులో అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. వస్తానంటే తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ నాకు చెయ్యాలి, నా ఇంట్రెస్ట్ ఇది. నాకు మరి అది కృప, ఈశ్వర కృపగా ఖచ్చితంగా భావిస్తున్నాను. మాటలు పడేటప్పుడు ఒకంత బాధ అనిపిస్తుంది, ఎందుకు వచ్చింది. అంటే యాక్చువల్గా అన్నీ ఒక ఎత్తు,
ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఒక వీడియో మనం రిలీజ్ చేస్తున్నామంటే ఎలా అయితే మనం చూడండి అమ్మా, ఒక ఆలయానికి వెళ్తాం, ఒక క్షేత్రానికి వెళ్తాం, మనం ఏమంటాం స్వామివారు పిలిపించుకున్నారు అంటాం. ఇది కూడా స్వామివారు అమ్మవారు చేయించుకుంటుంది అని మనం అర్థం చేసుకుంటే ఇంకొక విషయం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్, ఒకవేళ రెమెడీస్ చెప్పటం అనేది చేస్తూ ఉన్నాం, అటు రామాయణాది గ్రంథాలు కానీ లేకపోతే భాగవతం భగవద్గీత వీటి గురించి మన ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది, యోగ పురుషుల గురించి ఉంటుంది, అందరి గురించి మాట్లాడుతూ కూడా అందులో భాగంగానే రెమెడీస్ చెప్పటం, పంచాంగం కూడా చదువుతూ ఉంటాను నేను, ప్రతి రోజు కూడా చదువుతూ ఉంటాను. సో అన్నింటినీ మిళితం చేస్తూ చెయ్యాలి అనేది నా థాట్ ప్రాసెస్ సార్. రెమెడీస్ చెప్పటం తప్ప రెమెడీస్ చెప్పడం తప్ప అంటే, ఒకటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మీకు జ్వరం వచ్చింది అని ఆయన కూడా చెప్పేసి ఊరుకుంటే, ఎలా అయితే ఏ టాబ్లెట్ వేసుకోవాలో రాసి ఇవ్వకపోతే అది ఎలా ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. చెప్పకపోతే చెప్పాలి. దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? రోగం తగ్గడానికి ఏ టాబ్లెట్ అని రాసిస్తాడేమో, పచ్చిమ ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనసు నిర్ధారణ చేసి, ఇవన్నీ రెమెడీసే కదా. రెమెడీ అంటే ఏమిటి? నీకు ఒక మార్గం, రకరకాలుగా ఉంటుంది ఆ మార్గం. ఇప్పుడు చూడండి, రామాయణంలో ఎముకలని విరిగిపోయినట్టుగా అయిపోతాయి అందరికి. ఆంజనేయ స్వామి వచ్చి యుద్ధంలో వెళ్ళి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి అది పోయగానే ఇమ్మీడియట్లీ అతుక్కుంటుంది. అదేమిటండి ఆకుతో అతుక్కోవడం ఏమిటి? పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నాం మేమంటే. రెమెడీలు చేయడం ఏంటి? ఇది ఎక్కడ శాస్త్రీయత అన్నారా? ప్రాణాన్ని బతికించుకున్నారా? రెమెడీ ఈజ్ ఆల్వేస్ రెమెడీ. అంతే. ఒక వ్యక్తి ఏదో రకంగా ఉంటే మనం ఒక మాట చెప్తాం, దట్ ఈస్ రెమెడీ. ఏం కాదు, ఎందుకు భయపడుతున్నావు, దట్ ఈస్ రెమెడీ. కరెక్ట్. మాట సహాయం. బిల్వపత్రాన్ని శివుడి మీద వేస్తే గొప్పదని చెప్తుంది. ఏమంటే బిల్వపత్రం ఏమిటి, శివుడు ఏమిటి, అదొక రాయి, ఇదొక ఆకు, ఇది వేస్తే ఎట్లా అంటే, రాయిలోని భగవంతుడు ఉన్నాడు, ఆకులో భగవంతుడు ఉన్నాడు, పుష్పంలో భగవంతుడు ఉన్నాడు, కుంకుమలో ఉన్నాడు. అంటే ఇవన్నీ మంగళ ద్రవ్యాలు. ఏ చెట్టు ఏ ఆకు ఏది కూడా వేస్ట్ది కాదు అని చెప్తుంది శాస్త్రం. చెప్పి అంటే విశ్వంలో అన్నిటికీ ఒక్కొక్క రకమైన శక్తి ఉంది, పవర్ ఉంది. ఆ పవర్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు అని చెప్పేది రెమెడీ. అది రకరకాలుగా ఉంటుంది. దానికి శాస్త్రీయతను జోడించడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అసలు పురాణాల్లో ఉందా, ఇది మన శాస్త్రంలో ఉందా అని రకరకాల కాంట్రడిక్షన్స్ వింటూ ఉంటాం కదా సార్. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? ఎలా చెప్పచ్చు దానికి సమాధానం? అంటే అలా కాదమ్మా, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అన్ని శాస్త్రాల్లో ఉండాలి రూల్ ఏం లేదు. ఉంటాయా ఏంటి? అన్ని ఉంటే ఇంకేం అసలు అన్ని ఎడబడతాడు. పోనీ అన్ని మనం చదవగలమా? అష్టాదశ పురాణాలు చదవగలమా? ఒక జన్మ సరిపోతుంది? మనం అష్టాదశ పురాణాలు చదివేమో అనుకోండి, అన్ని శాస్త్రబద్ధంగానే రావాలంటే ఎట్లా? కొన్ని మీకు శాస్త్రబద్ధంగా ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తిని పలకరించాడు, చక్కగా పలకరించాడు. ఇది శాస్త్రంలో ఎక్కడుందండి చక్కగా పలకరించాలని? ఏదైనా దీనికి ఏమైనా ఖచ్చితంగా ఇలాగే పలకరించాలని ఉందా అంటే లేదు. అంటే ఖచ్చితంగా ఇలాగే పలకరించాలని ఉందా? సమయాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అక్కడ ఏ మాట మాట్లాడాలో మాట్లాడతాడు. అవునా కదా? అలాగే నేనేమంటానంటే, నీ సమయము సందర్భము, నువ్వు ఆ వ్యక్తి ఎలాంటి కండిషన్లో ఉన్నాడు, మానసికంగా బాగా దౌర్బల్యంలో ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది క్లయింట్లు వస్తుంటారు, నేను అంతా కోల్పోయానన్న ఫీలింగ్లో వస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం చూసి, బాబు ఇది 2 సంవత్సరాలే, దాని తర్వాత అద్భుతమైన రాజ్యయోగం ఉంది అనగానే ఏం చేస్తాడు? ధైర్యం వస్తుంది. అబ్బా అవునా, ఈ 2 సంవత్సరాలైనా చిన్నగా అనిపిస్తుంది వాడికి. అలా కాకుండా అంటే ఆ చిన్న మాటే రెమెడీ అంటున్నాను నేను. ఏదేంటంటే ఆ చిన్న మాట రెమెడీ అని ఎక్కడ చెప్పారు అంటే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మాట రెమెడీ అని ఏ శాస్త్రంలో ఉంది చెప్పండి అంటారు. మన మాట రెమెడీ అవుతుందిగా, అక్కడ ధైర్యాన్ని ఇస్తుందిగా. అలాగే మాట రెమెడీ అవుద్ది, ఒక ఆకు రెమెడీ అవుతుంది, ఒక పుష్పము రెమెడీ అవుతుంది. ఆకు ఎందుకు రెమెడీ అవ్వట్లే? బిల్వపత్రం తీసుకొచ్చి శివుడి మీద పెట్టట్లే, ఆకు అవ్వట్లే రెమెడీ అవుతుంది.
ఖచ్చితంగా అలా ఏదైనా అది ఏ ఆకు అయినా ప్రకృతి అందించిన ఏదైనా అయ్యి ఆకు రెమెడీయే. అక్కడ ఎందుకంటే రెమెడీ ఎందుకు పని చేస్తా చెప్తాను చూడండి. రెమెడీ చేసినప్పుడు నేను ఇది చేశాను, నాకు ఇది అవుతుందని నువ్వు మనసుతో నమ్ముతున్నావు. ఎగ్జాక్ట్లీ నా థాట్ ప్రాసెస్ కూడా అదే. నమ్మినప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక సూచన వెళ్తుంది, నేను ఇది చేశాను నాకు అవుతుంది 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 అవుతుంది. ఎప్పుడైతే మనిషి అవుతుందని నమ్ముతాడో అవుతుంది. కరెక్ట్. నా థాట్ ప్రాసెస్ కూడా ఇదే సార్. అంతే. అర్థం చేసుకో. దానికి కొంచెం అమ్మవారి నామము విష్ణు నామము మీరు కలిపారనుకోండి, ఖచ్చితంగా అది తీరుతుంది. ఇదేమందంటే ఏంటంటే నువ్వు ఈ విశ్వానికి ఒక పువ్వునో ఆకునో ఇస్తున్నావు. ఈ విశ్వం మొత్తం అమ్మవారేగా. ఒక ఆకునో పువ్వునో ఇస్తూ ఒక మంత్రం చదువుకుంటున్నావు. దట్ ఈస్ రెమెడీ. మంత్రం ఎప్పుడు బీజాక్షర రూపాల్లోనే ఉండాలని రూల్ లేదు. మనకున్నటువంటి అక్షరాలన్నీ మంత్రాలే అని చెప్తాయి శాస్త్రాలు. అందులో నాకు ఇది అవుతుంది, నేను అమ్మవారిని నమ్ముకుని నాకు ఇది అవుతుంది అనుకుంటున్నా, అదే మంత్రం. అంతే కదా. లలిత సహస్రనామాల్లో చిదగ్నికుండ సంభూతం, చిదగ్ని నుంచి బయటకు వచ్చింది, అది మంత్రం అవ్వట్లా. శ్రీమాత్రే నమః అంటున్నాం, అందరికీ అమ్మవారు అమ్మే అని అంటున్నాం, అది మంత్రం అవ్వట్లా. చతుర్బాహు సమన్విత, 4 బాహువులతో ఉంది, ఇదేమిటి 4 బాహువులు అంటే మంత్రం, ఆ మంత్రమే. అలాగే నాకు ఇది అవుతుంది, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నాకు ఇది అవుతుంది, నేను ఈ యొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తున్నాను, లేకపోతే ఈ పుష్పాలతో ఇలా దండం పెట్టుకున్నాను, ఈ పచ్చ పుష్పాలు తీసుకెళ్ళి దత్తాత్రేయుడి దగ్గర పెట్టండి నమస్కరించుకుంటే పని అవుతుంది అంటున్నాం. అంటే ఏంటి, దత్తాత్రేయుడు అనేటువంటి ఒక శక్తి నన్ను నడిపిస్తుంది, నన్ను మనసా వాచా కర్మన నువ్వు నమ్మేశావు, ఆ పుష్పాలు ఆ రకంగా పనిచేస్తాయి అక్కడ. దీనివల్ల ఎవరికి నష్టం లేదుగా. నష్టం ఎవరికి లేదు సార్. నువ్వు ఎవరినో నువ్వు ఇంకోటి ఏదో మోసం చేసేస్తున్నావు అంటే అక్కడ నువ్వు తప్పు పట్టు. కరెక్ట్. నువ్వు ఒక 5 పుష్పాలు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టరా నాయన, నువ్వు నమ్ము అవుతుందని నీ పని నువ్వు చేసుకో. నిన్నేమి ఎక్కడా కూడా నువ్వే పని చేయకు, ఇంట్లో కూర్చో, వేలు ఇలా కదుపు పని అయిపోతుంది, కన్ను ఇలా కదుపు పని అయిపోతుంది అని చెప్పట్లేదు. నిద్ర లేచి వెంటనే కాలు ఇలా పక్క పెట్టి పని అయిపోతుందని ఎవడు చెప్పట్లేదు. నువ్వు పలానా పని అవ్వాలి కాబట్టి దత్తాత్రేయుడిని ఈ పచ్చడి పుష్పాలతో చెయ్యి. ఎందుకంటే పసుపు రంగు గురువుకి సంకేతం. నీకు పలానా ఇది అవ్వాలి కాబట్టి చంద్రశేఖర అష్టకం చేసుకో. ఏది చంద్రశేఖర అష్టకం, నీకు ఏమైనా గండం ఉంది చంద్రశేఖర అష్టకం చేసుకో, లేకపోతే శివుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరించుకో. మనకి ఈ పదార్థాలతో రెమెడీస్ ఎందుకు వచ్చాయంటే అంతటా భగవంతుడే ఉన్నాడని చెప్పడం దానిలో నిగూఢమైనటువంటి అర్థం. అది దాన్ని తీసుకెళ్లి శాస్త్రాల్లో వెతికేయకూడదు, వెతికేసి ఎలిగేసుకోకూడదు. ఎనీవేస్ సార్, మీ సాన్నిహిత్యం నాకు ఈశ్వర కృపగా నేను ఖచ్చితంగా భావిస్తాను. ఎల్లప్పుడూ మీరు మీ సమయం, మీ అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని పంచుతూ నాకు మాత్రం ఇవ్వాలి అని సభాముఖంగా మిమ్మల్ని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అలాగే 300K సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడు సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ కంగ్రాచులేషన్స్ ఫర్ 3 lakh సబ్స్క్రైబర్స్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. అలాగే కృతజ్ఞతాభివందనాలు ఎన్ని తెలియచేసినా తక్కువే. మనల్ని ఆదరిస్తున్నటువంటి మన సౌర కుటుంబం, రెడ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఘనత, ఈ కంగ్రాచులేషన్స్ కానీ, ఈ అప్రిషియేషన్స్, ఈ ఆనందం అంతా మీరిచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ. సో ఒక్కొక్క మైల్ స్టోన్ దాటుతూ ఉంటే డెఫినెట్ గా మాట్లాడుకోవటము ఎట్లా ఈ మొత్తం ఈ 2 years కూడా ఇంచుమించు 2 years, రేపు April 9th కి కంప్లీట్ గా 2 years కంప్లీట్ అయిపోతాయి కాబట్టి, సో ఎట్లా మన జర్నీ వెళ్తోంది అనేది ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆనందం, ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యాలు కూడా లోనవుతూ ఉంటుంది. చాలా త్వరగా మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ఉండేది. 0 సార్. అదే మీరు వచ్చినప్పుడైతే 10 or 20 అంతే సబ్స్క్రైబర్స్. అక్కడ నుంచి జర్నీ 3 లక్షలు, మిగతా అన్ని కలుపుకుంటే ఇంచుమించు 5 lakhs పై చీలుకుంది. సో చాలా చాలా సంతోషం. మీ అసోసియేషన్ తో ఇది సాధ్యపడింది. ఖచ్చితంగా డెఫినెట్ గా అసోసియేషన్ అందరూ అదే మనం చెప్పేది, ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే మహాబలం. భారతీయులు అంటేనే ఐకమత్యానికి మారుపేరుగా ఉండాలి. మిగతా వాటిలో అంత పెద్దగా ఉండదు యూనిటీ అనేది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు తగ్గిపోయింది, మిగతా యూనిటీస్ లో పెరిగింది. అది అసలు మనం అందరం కలిసి ఉండటం ఎండ్ ఆఫ్ ది డే మన బ్యూటీ, అది మన ఇండియన్ కల్చర్ బ్యూటీ. అది అంటే పూర్వం ఈ ఐకమత్యాన్ని ఎలా అంటే
పోస్ట్ కార్డులు ఉత్తరాలు రాసుకోవడం ద్వారా స్నేహ సంఘీభావాలను వ్యక్తపరుచుకుంటూ ఆత్మీయతలను అవి పంచుకునేవాడు. సమయం పట్టేది భావాలని వ్యక్తపరచుకోవడానికి. ఇప్పుడు భావాలని ఇప్పుడు అనుకున్నాం, సాయంత్రానికి టెలికాస్ట్ చేస్తారు, చూసేస్తారు. వాళ్ళు కూడా ఆనందాన్ని లైక్లు షేర్ల ద్వారా మనకు తెలియజేస్తారు. చాలా అంటే యుగంలో, ఈ కుంభయుగంలో రాహు యొక్క ఎఫెక్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా యూజ్గా ఉంటుంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకా లేదు. డెఫినెట్లీ బోల్డ్ అంత సమయం ఇస్తూ, బోల్డ్ అంత చదివిందంతా కూడా చెప్తూ మీ సపోర్ట్ని నాకు అందిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అంటే అమ్మ, గురువు దగ్గర శిష్యుడు మనకి పరిప్రశ్నేన, అది మనకి సాయి సత్యచరిత్రలో వస్తుంది. పరిప్రశ్న అంటే నువ్వు అడగడం ద్వారా నాలో తృష్ణ పెరుగుద్ది. నువ్వు ఏం అడుగుతావు అంటే అడిగేది నువ్వు కాదు, చెప్పేది కూడా నేను కాదు. కానీ నాలో ఏదైతే ఉందో ఆ తృష్ణ పెరిగి ఇంకొంచెం నాలెడ్జ్, అంటే నేను ఎక్కడున్నాను, యూనివర్స్లో ఉన్నాను, నువ్వెక్కడున్నావు, యూనివర్స్లో ఉన్నావు, అడిగేది నువ్వే, నాతో చెప్పించేది నువ్వే, చదివించేది నువ్వే. అంటే అమ్మమ్మ శక్తి స్వరూపిణి. అంటే ఇంత అభివృద్ధి, ఇంత నాలెడ్జ్, ఇంత మాటకారితనం, లేకపోతే ఇంత మధురమైనటువంటి మాటలు మనం ప్రతిరోజు ఏదైతే చేస్తామో, ఏదైతే చూస్తామో, ఏదైతే అంటామో దాన్ని అనుభవిస్తాం. నువ్వు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఫోన్ కాల్లో గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ తీసుకొచ్చి మాతో మాట్లాడించి ఒకరోజు గ్యాప్ వస్తుంది, మళ్ళీ సేమ్ ఇది రిపీట్ అవుతుంటుంది. ఇది నాతో చేస్తూ ఉంటాం. ఇలా ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఇవి చూసేవాళ్ళు వాళ్ళ ఇళ్ళలో, అంతే కదా. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, యద్భావం తద్భవతి. అందరం కూడా ఆనందంగా ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాలని సంకల్పంతో నువ్వు నవ్వుతూ లేస్తూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ నడిపిస్తూ. కానీ ఈ నవ్వులు అప్పుడప్పుడు ఆగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక యాత్ర అంటే అదేమి ముళ్ళబాటే, అదేమి పూలు పరిచినటువంటి పాత్ కాదు. డెఫినెట్ గా ముళ్ళబాటే. ఎందుకంటే రకరకాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు రకరకాలుగా ఉన్నాయి. ఇదే అదే అని చెప్పడానికి లేదు. ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరికి లేదు. అది కలియుగ ప్రభావం. అది మన తప్పు కాదు. ఆ టాలరెన్స్ ఏదైతే ఉందో, ఓపిక పట్టే తనం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గింది జనాల్లో. కష్టం వస్తోంది ఖచ్చితంగా. దాని బాధను అనుభవించేటటువంటి మనో సంకల్పం ఏదైతే ఉందో, మనోధైర్యం ఏదైతే ఉందో అది కోల్పోవటం చేత జనాలు మనల్ని అడగటం, మనం రకరకాల ఏది ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది సార్, మనం జీలకర్ర తినండి, అదొక రెమెడీ అని అంటాం. నీకు బుద్ధి ఉందా, అది అసలు శాస్త్రీయత కాదు అని అంటే అది చిరాగ్గా అనిపిస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనం చూసేది వాడి నొప్పి తగ్గాలని, ఆ భావాన్ని అర్థం చేసుకోవాలి, అంతే కదా. నా థాట్ ప్రాసెస్ అదే. బాధపడుతున్న వాళ్ళ బాధ తగ్గాలనే తప్ప చిత్తశుద్ధి లేకపోవటం కాదు. నేను కృష్ణుడి గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాము, మనకి చాలాసార్లు మాట్లాడుకున్నాం. భాగవతం గురించి, భగవద్గీత గురించి, ఇట్లా రకరకాలు సూర్యనారాయణ మూర్తిని గురించి ప్రత్యేకంగా మనం ప్రతి వీడియోలోనూ ఖచ్చితంగా ఆయన ప్రస్తావన ఉంటుంది. రమణుల గురించి మాట్లాడుకున్నాము, ఈశ్వరుడి గురించి మాట్లాడతాము. అన్ని మనకి ఎంతైతే గురువు అనుగ్రహించారో అదన్నీ మాట్లాడుతున్నాము. ఏ లైన్లో నుంచి అయినా మన ప్రేక్షకులకి, మనల్ని ఫాలో చేస్తున్న వాళ్ళకి వాళ్ళ కష్టం తీరాలి అని నేను త్రికరణ శుద్ధిగా నమ్మి నేను ఈ ప్రయాణం చేస్తున్నాను. కొన్ని ఒడిదుడుకులు కి లోనవుతున్నాను. దీన్ని ఎలాగా నేను అర్థం చేసుకోవచ్చు, ఎలా అధిగమించవచ్చు? వన్ అండ్ ఓన్లీ పద్మిని అమ్మ, వన్ అండ్ ఓన్లీ పద్మిని. నువ్వు ఫాలో అయ్యేదానివి కాదు, ఫాలోవర్స్ని పెంచుకునేదాన్ని. అంటే క్రియేటర్ ఎవరో చెప్పితే నడిచేదానివి కాదు. డెఫినెట్గా రెడ్ టీవీ మన ప్రయాణం స్టార్ట్ అవ్వడానికి ముందు యాంకర్ గెస్ట్ వేరు, యాంకర్ వేరు, గెస్ట్ వేరు. కానీ మన ఇద్దరు జర్నీ మొదలు పెట్టిన తర్వాత అసలు యాంకర్ అంటే పద్మిని ఎలా ఉండాలి అనే ఇది తీసుకొచ్చావు. సహజం. అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు అవి సహజంగా వస్తాయి. నవ్వుకుంటుండు, అజ్ఞానానికి నవ్వుకుంటూ ఉండ. కానీ వద్దులే అని అనిపించే పరిస్థితి వస్తుంది. ఎందుకు మనకి, నేను ఎంటర్టైన్మెంట్ యాంకర్ని కదా ఎండ్ ఆఫ్ ది డే. మనకి ఎందుకు వచ్చింది ఇది? నాకు చాలా ఇష్టం. అది గురువు వైభవం ప్రకాశిస్తుంది మన మాటల్లో. అది ఇష్టం. మాట్లాడటం, స్వామి గురించి మాట్లాడటం ఇష్టం, ఈ ప్రోగ్రామ్స్ చేయటం ఇష్టము, ఇంకా తెలుసుకోవటం ఇష్టము, తెలియపరచటం ఇష్టము. కానీ ఎప్పుడో నిద్రపోయినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చింది, మాటలు పడాల్సిన అవసరం ఏంటి, మనకేం కర్మ పట్టింది, నేను ఇది చేయక్కర్లా, ఎంటర్టైన్మెంట్ చేసుకుని ఇంతకన్నా ఎక్కువ వస్తుంది శాలరీ నాకు. కానీ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను ఈ పాత్రలో ఉన్నాను. బట్ డెఫినెట్గా నన్ను గుచ్చుతూ ఉన్నాయి కొన్ని మాటలు. ఎట్లా నేను దాన్ని ఎట్లా అధిగమించాలి? ఎవరమ్మా గుచ్చేది? అదే ఇట్లా చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి, రండి మాట్లాడండి.
అది అంటే అసూయ అనుకుందాం, అసూయ అంతే. నేను నీ స్థానంలో కూర్చోవడానికి అర్హత లేక, లేకపోతే అవకాశం లేక ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. వెకిలిగా మాట్లాడొచ్చు, వ్యంగ్యంగా మాట్లాడొచ్చు. అంటే సైకలాజికల్గా నిన్ను మానసికంగా కృంగదీసి నేను ఆనందం పొందడం అంతే. అంతకు మించి ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత నా మీద ఎంత ప్రయత్నం జరిగింది. ఆ రోజు మరి నువ్వు చేసిన సపోర్ట్, మన కుటుంబ సభ్యులు చేసిన సపోర్ట్ ఉంటారు అందులోనే కొంతమంది. అదే ఏదీ లేదు, ఏం కాదు, నువ్వు చెప్పేది గాడిద గుడ్డ అని చెప్పడానికి పెద్దగా ఏం అవసరం, నాలెడ్జ్ అవసరం. నువ్వు చెప్పేది తప్పమ్మా, జీలకర్ర కడుపు నొప్పి ఎందుకు పని చేస్తుంది అనడానికి ఏమక్కర్లా. కానీ జీలకర్ర ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద పనిచేస్తుంది, విసర్జక వ్యవస్థల నుంచి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాన్ని విసర్జింపజేయడం ద్వారా కడుపు నొప్పి తగ్గుద్ది అనేది చెప్పడానికి చాలా జ్ఞానం కావాలి. కొన్ని వీడియోస్ డెఫినెట్గా నన్ను బాధిస్తాయి, నేను మాట్లాడకుండా ఉండలేను. సాయి గురించి పిచ్చి ప్రేలాపలను వాగేటటువంటి ఒక బ్యాచ్ ఉంది, సేవ పేరుతో సొల్లు చెప్పే ఒక బ్యాచ్ ఉంది. అంటే సాయిని ఇంకా ఆయన ఈశ్వరుడు, కానీ ఆయన ఎప్పుడు నేను దేవుణ్ణి ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన గురువు స్థానంలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయనని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇట్లా వీడియోస్ చేస్తుంటే ఆబ్వియస్గా పోస్ట్ చేస్తాం. ఎందుకంటే నేనేదో నా కష్టం ఉన్నప్పుడు వెళ్ళి ఆయన దండం పెట్టేసుకుని తర్వాత వెళ్తే ఆయన మొహం నేను చూడలేను. ఆయన నా దేవతా గృహంలో ఆయన ఉంటారు, ఆయన కొలువుదీరు ఉన్నారు, నేను షిరిడి నుంచి తెచ్చుకున్నటువంటి ఆయన నేను చూడలేను. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడని నేను భావిస్తాను, త్రికరణ శుద్ధిగా భావిస్తాను. ఏదో విగ్రహంలా అనుకోను, సాయే ఉన్నారని అనుకుంటాను. సో నేను మాట్లాడతాను. సో ఇట్లా మాట్లాడటం ద్వారా రకరకాల విషయాలు చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా నేను అధిగమించవచ్చు? అమ్మా, ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపక, అలా అని పెంటకుప్పని కూడా పూజ చేస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు పెంటకుప్పను కూడా పూజ చేసే రోజు ఉంది ఇప్పుడు అవసరం. ఆ పెంటకుప్పని పట్టుకెళ్ళి నీకు పొలాల్లో వేస్తే వర్మి కంపోస్ట్ ఎరువై నీకు మళ్ళీ ఫలాన్ని ఇస్తుంది. బ్యూటిఫుల్ రిసర్చ్. అంతే కదా, యద్భావం తద్భవతి. సూర్యనారాయణమూర్తి అందం మీదే వెదజల్లుతాను, నా కిరణాలు ప్రసరిస్తాను అనలా. అన్నిట్ల మీద ఆయన అన్నిట్ల మీద ఒకే ఒక విధానంతో వెళ్ళిపోతుంటాడు. ఆ పెంటకుప్పే లేకపోతే, ఆ పెంటకుప్ప బయట లేకపోతే నీ ఇంట్లో ఉండగలవా? దాన్ని తీసుకొచ్చి బయట వేస్తావు, అది పచనం చెంది జీర్ణమై నీకు మళ్ళీ ఎరువుగా మారుతుంది. అది కూడా ఏమి వృధా కాదు, దాన్ని పూజించాలి. రైతులందరూ పూజలు చేస్తారు, దానికి కొనుక్కుంటారా. మరి పొద్దు భవిష్యత్తులో పెంట కుప్పల మీద ఏదైతే ఉందో వ్యర్థం ఉందో దాన్ని కొనుక్కునే స్థితి వచ్చేస్తుంది. చేసింది ఆల్రెడీ, పేటెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. అంటే సృష్టిలో ఒక మనిషి వాడి మెదడు నోరు తప్ప మిగతావన్నీ కూడా వాల్యుబుల్. ఇవి మాత్రం వాల్యుబుల్ కాదు. అదే అంటే హాని చేస్తున్నాయి కదా. చాలా సింపుల్. నేను వ్యంగ్యంగా మాట్లాడడం, వక్రీకరించడం చాలా సింపుల్. ఇప్పుడు అదే భగవంతుడు సర్వాంతర్యామి అన్నప్పుడు పెంటకుప్ప కూడా దైవంతో సమానమే. ఎవరికి, రైతుకి దాన్ని తీసుకెళ్ళి అంటే ఇప్పుడు మనం గోమయే వసతి లక్ష్మి అంటాం. పెంటకుప్ప ఏదైతే చెత్త ఉందో అది కంపోస్ట్గా మార్చుకుని దాంట్లో ఉన్న వ్యర్థాలను తీసేసి దాన్ని వాడుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. మనకు వాడుకోక చేతకాక దాన్ని పాడు చేసుకుంటూ మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం తప్ప. అందుకని సర్వాంతర్యామి ఆయన ఒక్కొక్క స్టేజ్లోనూ ఒక్కొక్క అవతారాన్ని తీసుకున్నారు. నాకు ఇష్టం, నేను కొలుచుకుంటాను. నీకు ఇష్టం లేదు, కొలుచుకోకు. అంతే కదా సార్. నండూరి శ్రీనివాస్ గారు సాయి గురించి ఒక వీడియో చేశారు. సుమారుగా 1.5 మిలియన్ వెళ్ళింది ఆ వీడియో. అయితే ఇంకా ఈ ఒక బ్యాచ్ ఉంది కదా, ఒక పిచ్చి బ్యాచ్ ఒకటి ఉంది కదా సార్. పురాణాల్లో ఉందా సాయి గురించి, లేకపోతే పురాణాల్లో వీళ్ళ గురించి ఉందా, వాళ్ళ గురించి ఉందా అని చెప్పి వాగేటటువంటి కొంతమందికి ఆయన ఒక సమాధానం చెప్పారు సార్. ఆన్ దిస్ నోట్ నేను ఒకసారి ఆయన ఇచ్చినటువంటి రిప్లై నేను ఒకసారి చదువుతాను. నేను ఆల్రెడీ 2 వీడియోస్లో చదవడం జరిగింది, ఇది కూడా ఇందులో కూడా, ఎందుకంటే తెలియాలి అందుకని చదువుతున్నాను. ఇది నండూరి శ్రీనివాస్ గారు రాసినటువంటి రిప్లై. ఆయన కరణ అనే అతను పెట్టాడనమాట. ప్రామాణికం ఏంటి, సాయికి ప్రామాణికం ఏంటి, ఎక్కడ ఏ శాస్త్రాల్లో ఉంది అంటూ మాట్లాడారు. మరి రమణులకు కూడా, మరి రమణుల గురించి ఏ శాస్త్రంలో ఉంది? 100 ఏళ్ల క్రితమే కదా రమణుల గురించి మనం మాట్లాడుకుందాం. అందుకని రమణుల్ని తిరస్కరిస్తున్నారు కాదు, ఆయన బ్రాహ్మడు కాబట్టి ఆయనని అంగీకరిస్తున్నారు, ఆయన గురించి మాట్లాడట్లేదు. ఈయన క్యాస్ట్, ఈయన పేరే తెలియదు అసలు. ఈసా అనబోయి మహల్సాపతి సాయి అన్నారు, రివర్స్ అయింది. సాయి అయింది. ఈశా రండి అనబోయి సాయి అని అనేశారు, అలా వచ్చింది ఆయన పేరు. ఆయన కూర్చున్న స్థలాన్ని ద్వారకామయ్యి అని అన్నారు. నిత్యాగ్నిహోత్రం, ప్రతినిత్యం ధునిని వెలిగించేవారు. మరి ఎందుకు ఆయన ఫకీరు, ఆయన మహమ్మదీయుడు అని చెప్పి రకరకాల పిచ్చివాగుళ్ళు వాగుతున్నారు కదా.
అంటే చెప్తారు కానీ సార్ మీరు బాగా చెప్తారు. ఇది ఒక్కటి చెప్పేసిన తర్వాత చెప్పండి. నండూరి శ్రీనివాస్ గారు ఇచ్చిన రిప్లై: విష్ణువు, శివుడు, గణపతి, అమ్మవారు మొదలైన దేవతలు ఎత్తిన అవతారాలన్నీ పురాణాల్లో ఉంటాయి. కానీ అవధూతలు, మహాత్ములు భారతదేశంలో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరి చరిత్రలు పురాణాల్లో ఉండవు. మహా అయితే ఒక 10 మందివో 20 మందివో ఉంటాయి. పురాణాల్లో ఉంటేనే మహాత్ముడు, లేకపోతే కాదు అనే విషయం పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. ఆత్మజ్ఞానం సంపాదిస్తే నువ్వు కూడా మహాత్ముడివి కావచ్చు అంటూ నండూరి గారు రిప్లై ఇచ్చారు. నాకు మనసుకి చాలా స్వాంతనను ఇచ్చింది ఆయన రిప్లై. అందుకే నేను 2-3 ఎపిసోడ్స్లో కూడా మాట్లాడింది మీ సమక్షంలో కూడా మాట్లాడాలి అని అనిపించింది. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు మనకి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. దత్త సాంప్రదాయం ఉంది. అందులో వీళ్ళందరూ కూడా అవధూతలు. మనకి చెవటం అమ్మవారు వీళ్ళ గురించి పురాణాల్లో ఉంటుందా? ఇప్పుడు 100 ఏళ్ల నుంచి 100 ఏళ్ల క్రితమే కదా సాయి. 100 ఏళ్ల క్రితం పురాణాల్లో ఉన్నాయని అంటే ఎక్కడ? అంటే లౌకికంగా ఇప్పుడు పురాణాల్లో స్వయంభూ దేవాలయాల గురించి ఉంటుందా? స్వయంభూ మనం దర్శించాం. పురాణాల్లో మీకు పలానా చోట స్వయంభూ దేవాలయం ఉందని ఎక్కడ రాసుంటే వెళ్ళి చూసామా మనం? అరసవెల్లి గురించి కానీ పురాణాల్లో ఉండవు. కానీ భగవంతుడు వ్యక్తపరుచుకున్నాడు, నేను పలానా రూపంలో వారణాసిలో ద్వాదశాదిత్యుల రూపంలో నేను పలానా మొన్న చోట ఉన్నాను అని మనకు తెలిసిన తర్వాత దాని మీద రీసెర్చ్లు చేసి కొలరాడో యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చి ఈ 12 ద్వాదశాదిత్యులు ఇక్కడ రాశి ప్రకారం కాన్సన్ట్రేటెడ్ కాస్మిక్ ఎనర్జీ పడుతుంది. ఇది ఎక్కడా కూడా పురాణాల్లో ఇలా ఉండదు. ద్వాదశ ఆదిత్యుల గురించి ఉంటుంది, అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఉందని ఎక్కడని చెప్పారు. ఇవన్నీ కూడా లౌకికంగా భగవంతుడు తన రూపాన్ని వ్యక్తపరచుకోవడానికి ఒక్కొక్క అవతారాన్ని తీసుకుంటాడు. కరెక్ట్. ఇది మనం వ్యక్తిగతంగా తీసుకోవాలి. వ్యవస్థాగతంగా ఎవరి ఇష్టం వాళ్ళది. అందరూ ఒకే రకమైన రుచిని ఇష్టపడరుగా. ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచార సాంప్రదాయాలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేను తినను కాబట్టి, నాకు వద్దు కాబట్టి, అది వేదంలో లేదు పురాణాల్లో దానికోసం వేసి మాంసం తినం. కానీ మాంసాన్ని తినకూడని వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనలు నేను తినకూడదు. అలాగే కొంత ధర్మాల్లో ఉన్న వాళ్ళు తినాలి. వాళ్ళు తినకపోతే ఆ పనులు వాళ్ళు చేయలేరు. ఆర్మీలో ఉన్న వాళ్ళు తినాలి, మజిల్ పవర్ కావాలి కదా. అది కంపల్సరీ వాళ్ళ వృత్తి ధర్మాలకు సంబంధించి వాళ్ళు అవి చేస్తారు. ఇక్కడ కూడా ధర్మం ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ వ్యక్తికి సంబంధించి, తన మనసుకు సంబంధించినటువంటి ధర్మం ఇది. ఆ మానసిక స్థితిని కాదనడానికి నువ్వెవరు? కొన్ని ధర్మాలు ఒప్పుకోవు, ఓకే, నువ్వు వాళ్ళని అనుసరించు. ఏ వ్యక్తిని కూడా వ్యవస్థలో వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడడం అనేది తప్పు లేదు కూడా. ఇది శాస్త్రీయత కాదు. ఇది ఉందా? పోనీ నువ్వు ఎలా లేని దాని గురించి మాట్లాడు అని పురాణాల్లో అయితే సహాలో ఉందా? అలా మాట్లాడితే ఆదిశంకర్లు వచ్చారు, అద్వైత మతాలని 75 అవైదిక మతాలని 72 మతాలని ఆయన మొత్తం లేకుండా చేశారు, ఆయన మాట్లాడారు అని అంటున్నారు. మరి 100 ఏళ్ల నుంచి కదా మనం సాయిని కొలుస్తున్నాం. వచ్చేయాలి కదా ఆదిశంకర్లు వచ్చి, కాదు మీరు సాయిబాబాని కొలవద్దు అని ఆయన వచ్చి ఖండించాలి కదా. ఖండించకుండా స్వామి పూజలను అందుకుంటున్నారు. అవైదికం వైదికం కాదమ్మా, చాలా రకాలు ఎక్కువైంది, కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఇబ్బంది పడిపోతారు అని. అసలు అవైదికాన్ని సాయితో చెప్పటం ఏంటి? అంత దరిద్రమైన మాటలు అవి. సాయితో పోల్చడం ఏంటి అమ్మ? ఇప్పుడు పుట్టపర్తి సత్య సాయిబాబా గారు ఉన్నారు, ఆయన గురించి వేదాల్లోనే ఉందా? కానీ ఆయన చాలా మందికి మంచి చేశారు. ఎంత సేవ చేశారు. అన్నదానం ట్రస్ట్లు ఉన్నాయి, ఇప్పటికే స్కూళ్ళు, హాస్పిటల్స్. ఆయన్ని భక్తితో అభిమానంతో కొలిచేవారు. ఆయనలో ఉన్నటువంటి ఆ సత్యసాయిబాబా అనే పేరుని కాదు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూస్తున్నారు, దైవత్వం. అంటే ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంది, అది డివైన్ ఎనర్జీ. దీనికి రూపాలు, స్త్రీ పురుష భేదాలు ఇవి లేవు. నేను ఇప్పుడు విక్రమాదిత్యగా నామకరణం చేసుకుని సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి ఆధ్యాత్మిక విధంగా వెళ్తున్నప్పుడు నాలో నేను నా వల్ల సమాజానికి జరుగుతున్నది ఏంటి, దీని గురించే మాట్లాడుకోవాలి. మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని అనుసరించాలి. ఆయన ఏం చెప్పారు, సాయి ఏం చెప్పారు, మనం దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఆయన ఎవరు, ఆయన ఎందుకు చెప్తున్నాడు, ఆయన మనం ఎందుకు కొలుస్తున్నాం, ఆయన సారాంశం ఉంటుంది. ఆయన సారాంశం ఏంటి? భిన్నత్వం ఏకత్వం, అందరం ఐకమత్యంగా ఉండాలి, అందరం సత్సంగంగా ఉండాలి. ఇప్పుడు ఆయన నీటితో దీపాన్ని వెలిగించారు అని చదువుతాం. అంటే సొసైటీ అంటే ఇవన్నీ కామన్. ఇది బాబాకి కామనే. నేను రీసెంట్గా
బ్లావిట్స్కీ గురించి చదివాను కదా, ఆవిడ జీవితాల్లో కూడా కష్టాలు ఉన్నాయి. అవునా? ఆవిడని ఇలాగే అన్నవాళ్ళు ఇలాగే ఆవిడని అసలు లేకుండా చేసేద్దామని. అంటే అక్కడ ఏంటంటే ఆవిడ అద్భుతాలు చేస్తుంది. ఇట్లాంటివి నాకు నేను ఎన్నాళ్ళ నుంచి అంటున్నాను మిమ్మల్ని చదవండి మీరు చెప్పండి అని. ఇలా మనం హీరో గురించి మాట్లాడుకుంటే అంటే ఇవన్నీ కూడా మనం అంటే వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంది. ఇప్పుడు నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని నిర్ణయం తీసుకుంటే చిచ్చి తీసుకోండి సార్, కాకపోతే అనిపిస్తోంది మీ ఇంటి ఆడపడుచు బాధపడుతుంది, బాధ పెడుతున్న వాళ్ళు కూడా మన ఇంటి వాళ్ళే, మళ్ళీ పెట్టేవాళ్ళు కూడా కాదు. కాబట్టి చూడండి, మీకు నచ్చలేదు బాగాలేదు విడిచిపెట్టేయచ్చుగా. మాట్లాడి ఎందుకు మీ ఎనర్జీని మీ శక్తిని పాడు చేసుకోవడం. టోపీ అమ్మన్ గురించి తిట్టినటువంటి తిట్లు, ఆ మాటలు, నండూరి శ్రీనివాస్ గారు పెట్టినటువంటి వీడియోని కాంట్రడిక్ట్ చేస్తూ మొదలైనటువంటి ఈ పైత్యం ఏదైతే చూపిస్తూ ఉన్నారో, ఆవిడ ఉమ్ముతున్నారు, ఆవిడ తంతున్నారు, ఆవిడ కొడుతున్నారు, ఆవిడ విసికించేస్తూ రాళ్ళెచ్చు కొట్టారు రమణుల్ని కూడా, కానీ ఓపిక పట్టారు. అప్పుడు ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు. ఇప్పుడు నిజంగా ఆవిడ మానసిక పరిస్థితి అంతగా బాగోకపోతే ప్రతినిత్యం గిరి ప్రదక్షిణ ఎలా చేస్తున్నారు? అక్కడే ఎందుకు తిరగాలి? ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు నేను జాన్లో వెళ్ళాను కదా, ఆవిడ తెల్లవారుజామునే చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ భక్తులు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పొద్దున్నే చేసుకుంటున్నారు. అది కూడా రైట్ సైడ్, మనం రమణులు ఎలా అయితే చేసేవారో అలా కొండకు దగ్గరగా చేసేసుకుంటున్నారు. అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు ఆవిడని డిస్టర్బ్ చేయొద్దు. అక్కడున్న స్థానికులకి లేకపోతే అక్కడికున్న వాళ్ళకంటే గొప్పవాళ్ళ వీళ్ళు, వాళ్ళ అంత దగ్గరగా చూస్తున్న వాళ్ళకంటే గొప్పవాళ్ళ. అక్కడ ఒక ఆయన అనాథ ప్రేతాలకి సంస్కారం చేస్తూ ఉంటారు. మన మురళి గారు కూడా ఒకసారి, మురళీకృష్ణ గారు మీరు పరిచయం చేస్తారు, ఆయన నాకు చెప్పారు ఆయనతో ఒకసారి మనం మాట్లాడాలి అంటే. ఆయన గురించి ఒక వీడియో చేసి ఆయన నంబర్ని మన ఛానల్లో నేను పెట్టాను. ఆయనతో మాట్లాడాను కూడా. మరి ఆయన అంతలా చేస్తున్న ఆయన నిజంగా ఇవిడ మానసిక పరిస్థితి బాగోకపోతే వెళ్ళి వైద్యం చేయించేవారు కదా. అంత సేవ చేస్తున్న వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళకండి, ఆవిడ దండం పెట్టకండి, ఆవిడ తంతే తన్నించుకోవడానికి రెడీగా ఉన్నారు ఆయన. ఎందుకు ఈ పైత్యపు మాటలు? ఇప్పుడు ఒకటి చెప్పాలి, అక్కడ ఏదో ఉంది, ఆవిడ దగ్గర ఒక శక్తి ఉంది. ఆవిడ కూడా ఒక సామాన్య మానవురాలిగా తన ప్రయత్నాన్ని తను చేసుకుంటుంది. ఆవిడ వాళ్ళని మనం చేసుకోనివ్వకుండా, అంటే వెళ్ళిపోయి ఆవిడ కాళ్ళ మీద పడిపోవడం, ఇవన్నీ మన వాళ్ళు చేస్తున్నటువంటి పైత్యాలు. ఈ పైత్యాల వల్ల వీళ్ళు వక్రీకరించి, ఇప్పుడు ఆవిడలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించి మనకి నండూరి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. దూరం నుంచి ఒక నమస్కారం చేసుకుంటే సరిపోద్ది, దగ్గరికి వెళ్ళి పట్టేసుకుని ఆవిడకి ఇచ్చేసి ఇబ్బంది పెట్టేసి ఇలాంటివి చేయటం కూడా తప్పు. ఇలాంటివి చేయటం వల్ల అలాంటి వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒకే సొసైటీ నుంచి తయారవుతుంది, మార్పు రావాలి. దగ్గర నుంచి నేను కూడా, మీరు కూడా మీకు దర్శనం అయిందా? దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి, సుమారు జానడే దూరం, అంత దగ్గర నుంచి ఆవిడని చూశాను. మరి అంత ఆవిడలో నుంచి లాలాజలం కారణం కానీ ఆవిడంత ఇదిగా కనిపించడం ద్వారా అలా ఉన్నప్పటికీ సుగంధమే వస్తుంది ఆవిడ నుంచి. అసలు ఎలాంటి చెడు వాసన, దుర్గంధం లేదు. ఎలా నామస్మరణలో ఉంది ఆవిడ. ఎలా వస్తా? ఈ పైత్యపు మాటలు కూర్చొని అక్కడ ల్యాప్టాప్ల ముందు కూర్చొని బాగేవాళ్ళు ఒక్కసారైనా వచ్చి చూస్తే, ఒక్కసారైనా అరుణాచల క్షేత్రంలో అడుగు పెడితే ఇట్లాంటివన్నీ పటాపంచలు అవుతాయి. సరే, ఇప్పుడు మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు, నువ్వు జ్ఞానివి, నువ్వు తెలుసుకున్నావు, నవ్వుకోలేకపోతున్నా. మన వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే ఇప్పుడు పద్మిని విక్రమాదిత్య కలిసి ఒక అద్భుతమైన వీడియో చేసాం అని అనుకున్నాం మనము, నీకు అనిపించింది వీళ్ళు మాట్లాడేదంతా సొల్లు అనిపించింది, నువ్వు నవ్వుకో. మమ్మల్ని చూసేవాళ్ళు మమ్మల్ని చూస్తారు, అభిమానించే వాళ్ళు చూస్తారు, మా దాంట్లోంచి ఉన్న ఏదైనా సారం నచ్చితే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు జ్ఞానులు అయ్యి ఉంటే ఓకే వీళ్ళు అజ్ఞానంతో ఉన్నారని నవ్వుకుంటారు. జ్ఞాని ఎప్పుడూ కూడా ప్రతిస్పందించడమ్మా. అజ్ఞానంతో ఉన్నవాడే ఎగిసిపడతాడు, నిండుకుండా తొనకదు, ఖాళీగా ఉండకుండా తొనకదు, మధ్యలో ఉన్నట్టుకుండే తొనికిసలాడుతూ ఉంటుంది. లైట్. సార్, ఎనీవేస్ ఇది డెఫినెట్ గా చాలా సంతోషకరమైనటువంటి సమయం. కానీ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయనీయకుండా, అందరూ బ్లెస్ చేద్దాం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఈ ప్రాణిక్ హీలింగ్ గురించి కూడా దరిద్రమైన వాగుళ్ళు వాగి ఉన్నారు బై ది వే. చాలా నీచాతి నీచంగా. సంతోషం, చాలా బాధాకరం. చాలా సంతోషం అమ్మ. ఏం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితి బాగుపడాలని, వాళ్ళు కూడా జీవితంలో అభ్యున్నతి సాధించాలని. అంటే లేదు ప్రాణిక్ హీలింగ్ అనేది లేదు, అవాస్తవం, లేకపోతే చేతబడి, భూత విద్య సంథింగ్. ఒకసారి ఒక క్లాస్ చేసి బేసిక్ నుంచి అర్హటిక్ వరకు క్లాస్ చేసి
ప్రాక్టీస్ చేసి, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని నెలల పాటు ప్రాక్టీస్ చేశాను, ఇందులో ఏమీ నాకు కనపడలేదు అని చెప్పగలిగితే చాలా సంతోషం. భగవద్గీత చదవకుండా లేకపోతే పురాణాలు చదవకుండా లోపల ఏమీ లేదు అని చెప్పడం చాలా ఇది. నీకు చదివే ఓపిక లేదు, నీకు దాన్ని ఒప్పుకుని, అంటే నీలో అహంభావం అహంకారం దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించలేక ఒప్పుకోలేకపోతుంది, అది అజ్ఞానం. ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్లో నేర్పింది ఆరా ఎనర్జీ ఫీల్డ్ గురించి, 2 చేతులు ఓకే నువ్వు అంటావు అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, మ్యాగ్నెటిక్ ఫీల్డే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బయో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ భూమిలో వర్కౌట్ అవుతుంది, సంథింగ్ ఇవన్నీ ఎనర్జీసే. ఆ ఎనర్జీస్ని దర్శించాలి అంటే సాధన చెయ్యాలి. సాధన చేస్తే 100% రైట్ ఆర్ రాంగ్ తెలుస్తుంది. అంటే ప్రాణిక్ హీలింగ్ గురించి బ్యాడ్గా మాట్లాడడానికి కారణం, బయటకు వచ్చి దాని ఒక వ్యాపారం చేద్దామని దృక్పథంతో వాళ్ళు చెడు చేశారు కాబట్టి దానికి ఇమీడియట్గా ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వాళ్ళని క్రిటిసైజ్ చేసేలా చేసింది. అక్కడ చేసింది ఒక 2 వ్యక్తులు. ప్రాణిక్ హీలింగ్ గురించి, ప్రాణిక్ హీలింగ్ అడ్డు పెట్టుకుని వ్యాపారం చేద్దాం అనుకుని మీకు లైవ్లోనే నిప్పులు తీస్తాం అని మాట్లాడడం ద్వారా అవతల వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. ఇది ఎవరికి వాళ్ళు నేర్చుకుని ఎవరికి వాళ్ళు చేసుకుని స్వస్థత. ప్రతి మనిషిలోనూ ప్రాణిక్ హీలర్ కావచ్చు, నార్మల్ పర్సన్ కావచ్చు, ప్రతి మనిషిలోనూ సెల్ఫ్ హీలింగ్ అనేది ఉంటుంది. 100% మీలో మీకు మీ రోగాలని కానీ మీ సమస్యలను కానీ పరిష్కరించుకుంటే జ్ఞానం, శక్తి మీలో ఉంటుంది. ఆ శక్తిని మీరు కోల్పోయినప్పుడు అవతల వ్యక్తి తన మాటలతో సాయం చేస్తాడు. మీరు మానసికంగా కృంగిపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుంటారు, ఎవరో ఒకరు వెళ్తారు. అక్కడ మనం ఏం చేయగలం? ఆవిడికి అమ్మ ఏం పర్లేదు, ధైర్యాన్ని, జరిగింది ఏదో జరిగింది, ఏం పర్లేదు, నువ్వు మళ్ళీ నిలదొక్కుంటావు, నీకు ఉన్నటువంటి కష్టం నుంచి బయటకు వస్తావు. అక్కడ నువ్వు ఇచ్చింది ఏంటి? హీలింగ్. నీ మాటలతో వెబ్ హీలింగ్ జరిగింది అక్కడ. అది శక్తి. చేతుల ద్వారా మనిషి మానవ శరీరంలో ఉన్నటువంటి చక్రాలని, వాటిలో ఉన్నటువంటి అవకతవకలను సరి చేయటమే ప్రాణిక్ హీలింగ్. ప్రాణశక్తి, ప్రకృతిలో బయట ఉన్నటువంటి శక్తిని తీసుకుని హీల్ చేయడం అంటే నయం చేయడం. ఇది ఎవరైనా సరే అందరూ చేయొచ్చు. ఇది కొంతమందే కాదు, సాధన చేసిన వాళ్ళందరూ కూడా హీలర్స్. సృష్టిలో పుట్టిన జన్మ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా హీలర్స్. కుక్క ఉంటుందమ్మా, యానిమల్, అది తనకు దెబ్బ తగిలితే తన నాలికతో తను నాక్కుని హీల్ చేసుకుంటుంది. సెల్ఫ్ హీలింగ్. ఆ సలైవాలో ఉంది నాకడం ద్వారా. అంటే ఇప్పుడు మనం చేతితో స్వీప్ చేస్తాం, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, చేయి నొప్పి వస్తుంది, ఇలా చేసుకుంటాను. ఇది దానికి తెలియదు. అది నాకు నాలికతో నాకిన ద్వారా అది హీల్ చేసుకుంటుంది. క్లీన్ చేసింది, ఆటోమేటిక్గా ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వచ్చి హీల్, నయం అయిపోయింది గాయం. కుక్క నీకు బుద్ధి లేదు, నువ్వు ఇలా హీల్ శాస్త్రీయత కాదు ఇది, నీకు డిక్షనరీలో ఉంది, మెడిసిన్స్ వేసుకో, యాంటీబయాటిక్ వేసుకో అని అంటావా? ఇది అంతే అంతే. ఇప్పుడు దూడ పుట్టిన వెంటనే తల్లి దగ్గరికి వెళ్తుంది, తల్లి తన నాలుకతో హీల్ చేస్తుంది, నాకుతూ ఉంటుంది. దానికి ఒంట్లో బాగాలేదు, కడుపు నొప్పి వచ్చింది, అది బొడ్డు దగ్గర నాకుద్ది. ఎప్పుడైనా గమనించారా? ప్రతి జీవిలోనూ తెలుసు, జీవికి, ప్రతి జీవికి తెలుసు తెలుసు. మనకే తెలియట్లేదు. ప్రకృతిలో 84 లక్షల జీవరాశి, అది బయట ఉంది యూనివర్స్ లో, మన లోపల కూడా సేమ్ అదే ఉంది. మనకెందుకు సార్ అర్థం కావట్లేదు? మనకంటే మనకు కాదు, అంటే కొంతమందికి అదే మనకు అర్థం కావట్లేదు, నీకు నాకు కూడా అర్థం కావట్లేదు, అందుకని వాగుతూ ఉన్నాం. చదువు ఎక్కువ అయితే కాకరకాయ ఎక్కరకాయ అయింది. ఎవరిని ఏమీ అనక్కర్లేదమ్మా, నాకు జ్ఞానం లేదు కాబట్టి నేను దుర్భాషలు మాట్లాడతాను. బ్లెస్ చేద్దాం. ఓకే, బ్లెస్ చేయి. చేతులు 2 జోడించి ఆ హృదయంలోంచి ప్రేమని ఆశీర్వదించమ్మా, ఆశీర్వదించు. బ్లెస్ మీ. ఇలా చేతులు 2 ఇలా పెట్టు, చేతులు 2 ఇలా పెట్టు. నీ ఎదురుకుండా భూమి చిన్న బంతిలా ఉందని భావన చేస్తూ నీ చేతుల్లోంచి అద్భుతమైనటువంటి లేత గులాబీ రంగు కాంతి భూమి మీద వ్యాప్తి చెందుతుంది అని భావన చేస్తూ నీ హృదయంలోంచి దివ్యమైనటువంటి ప్రేమ కాంతి, లేత గులాబీ రంగు కాంతిలో ప్రేమ శక్తిని భూమికి అందచేయి. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెలుగుని ప్రసాదించు, ఎక్కడైతే అజ్ఞానం ఉందో అక్కడ జ్ఞానాన్ని కాంతి రూపంలో ప్రసాదించు, ఎక్కడైతే గాయం ఉందో అక్కడ స్వస్థతని ప్రసాదించు,
ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ సంతోషాన్ని ప్రసాదించు. ఎక్కడైతే అహంకారం ఉందో అక్కడ సంతోషాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు. ఒకేసారి నీ హృదయం మీద, శిరస్సు పైన ఉన్నటువంటి సహస్రారం మీద దృష్టిని కేంద్రీకరించు. అపరిమితమైనటువంటి ప్రేమని, అపరిమితమైనటువంటి ఆనందాన్ని, అపరిమితమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని భూమి మీదకి లేత వంగపూ రంగు కాంతిలో ప్రసరించు. నీ హృదయంలోంచి, సహస్రారంలోంచి ఏకకాలంగా అద్భుతమైనటువంటి దివ్య కిరణ కాంతి ప్రసరించి భూమిని అంతటిని కూడా సస్యశ్యామలం చేస్తుంది, ప్రేమమయం చేస్తుంది. డివైన్ లవ్, అపరిమితమైనటువంటి ప్రేమకి ప్రతిరూపం డివైన్ లవ్. అందరిలోనూ ప్రేమతత్వం పొందుతున్నట్లు భావన చేయి. మన కార్యక్రమాలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగి వాళ్ళు మరింత సంతోషంగా ఉంటున్నట్లు భావన చేయి. మనకి సహకరిస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉన్నట్లుగా భావన చేయి. మరింత మంది జ్ఞానవంతులైనటువంటి నాయకులు వచ్చి ఇక్కడ కూర్చొని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ అందచేస్తున్నట్లు భావన చేయి. లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. సో ఎవరికి వాళ్ళే హీల్ చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే హీలర్స్ అవ్వచ్చు. ప్రాణిక్ హీలింగ్ 100% అవ్వాలి. ఇప్పుడు ఈ 2024 ఉగాది తర్వాత నుంచి మళ్ళీ చాలా విరివిగా అద్భుతమైనటువంటి, ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా ఎనర్జీ మీదే ఉంటాయి. ఎందుకంటే సమస్యలు మరింతగా ఎక్కువ అవుతున్నాయి, నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతుంది. మీకు WHO అనౌన్స్ చేసింది 2025కి 75 to 80% క్యాన్సర్ విజృంభించబోతుంది. మొన్నటి వరకు 80 to 90% డయాబెటీస్ ఉండేది. ఇప్పుడు క్యాన్సర్ నెగిటివ్. క్యాన్సర్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ, విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి కూడా ఒక హీలర్గా తయారవ్వాలి. సాధనే, ఇదేం బ్రహ్మ విద్య కాదు, చాలా ఈజీగా నేర్చుకోవడానికి మాస్టర్ చోవా కుక్షి కావచ్చు, డాక్టర్ మికావో ఉషి కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి హీలర్స్ చాలా మంది ఉండి వాళ్ళు నేర్చుకున్నది ఇది భారతీయ వైద్య విధానం అని తెలియచెప్పి దీన్ని మీరు సాధన చేయండి. ఇంతకు ముందు మన వాళ్ళు భారతీయులే దీనికి ఆద్యులు అని చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేశారు. అందుకని ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీలైతే 4 మంచి మాటలు మాట్లాడదాం. మంచి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడి ఎందుకు మీ ఎనర్జీస్ని పాడు చేసుకుంటాం. రైట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ 3 lakh సబ్స్క్రైబర్స్ అవ్వటం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. కంగ్రాచులేషన్స్ ఫర్ 300K సబ్స్క్రైబర్స్. నీకు చెప్పాలి. అయ్యో, మీ కాంట్రిబ్యూషన్ లేకుండానా? హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అసోసియేషన్ అండ్ డెఫినెట్ గా మీ టైం ఇస్తూ థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మాటలు లేవు కానీ మాట్లాడుకోవడాలు ఉన్నాయి అక్క. సరే మాట్లాడేసుకున్నా. అండ్ మీకు పర్టికులర్ గా ఇంకొక కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ద ఫస్ట్ 1 million
వ్యూస్ వచ్చినటువంటి వీడియో. అబ్బా. పాపం బిర్యానీ ఆకు రకరకాల వాళ్ళు రకరకాలుగా వాడుకుంటూ ఉన్నారు బిర్యానీ ఆకుని. అదే. చక్కగా వినియోగించుకుని రెమెడీ లాగా చేయండి అని మీరు, ఆ. రెమెడీని చెప్పుకుని ఇలా రెమెడీలు చెప్తారా అని ఇంకొకళ్ళు. డెఫినెట్ గా బిర్యానీ ఆకు ఖచ్చితంగా పనిచేస్తుంది అక్క. ఆ. డబ్బులు మాత్రం తీసుకొచ్చి పెడుతుంది. నమ్మకం పద్మిని. ఏ పనైనా మనం చేసేటప్పుడు భగవంతుడు ఎలా వచ్చేస్తాడు, డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ చేస్తాడా? ప్రతిది అలా కాదు కదా. మనకి ఎన్నో వనరులు ఇచ్చాడు స్వామి యూజ్ చేసుకోవడానికి. కాబట్టి అవి తప్పకుండా యూజ్ చేసుకోవాలి. అలా ఏదో తీసి పడేయకండి. బిర్యానీ ఆకు మనది కాదు, సనాతన సాంప్రదాయం కాదు, రాసేసి కాల్చేసి బూడిద ఊదితే అయిపోతుందా పని అంటే అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని 4 బిర్యానీ ఆకులు కాలిస్తే 4 ఎపిసోడ్లు అవ్వవు కదా. ఇక్కడ కష్టపడాలి కూడా. మనకు పాత దొరుకుతుందనే చెప్పటం ఎప్పుడు చెప్తూ ఉన్నాం. అది ఏదైనా కూడా రెమెడీ నేను వచ్చి ఇక్కడ చెప్పినప్పుడు అది అందరికి రీచ్ అవ్వాలి, నలుగురికి పని చెయ్యాలి ఆ రెమెడీ అని చెప్పి నేను బిర్యానీ ఆకు రెమెడీ చేయొచ్చు. అవునా కదా. నలుగురు చక్కగా వృద్ధిలోకి వస్తున్నారు అని అంటే అది సంతోషమే. ఎప్పటికైనా కూడా చాలా మంది ఈ రోజుకి కూడా నాకు పని అయిందమ్మా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న కూడా ఒకళ్ళు చెప్పారు, మంచి జాబ్ వచ్చిందమ్మా నాకు, చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ప్రతి దానికి కూడా మీరు రెస్పాండ్ అయ్యారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పారు. ఇంటర్వ్యూస్లో కూడా మీరు ఇలా మాట్లాడండి అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అంటే నో అని చెప్పకండి, వాళ్ళు అడిగిన టైం ప్రకారంగా. అలా మనకి ఎంతో మంది ఆ రెమెడీ యూజ్ చేసుకొని బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తానికి 300K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా సంతోషం. అంటే డెఫినెట్ గా మనం చెప్పేది చాలా స్ట్రాంగ్ గా చెప్పాలని, లేకపోతే నమ్మినటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మి చేస్తున్నటువంటి వెళ్తున్నటువంటి ఈ ప్రయాణం కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చాలా మంది 3 లక్షల మంది సపోర్ట్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం అంటే వాళ్ళ సపోర్ట్ ఉండటమే. అట్లాగే ఇంకా మన దీని అనుసంధానంగా వచ్చినటువంటి ఛానల్స్ కి కూడా ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి మొత్తం అన్ని కలుపుకుంటే అటు ఇటుగా ఒక 5-6 lakhs వరకు సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది. సో డెఫినెట్ గా మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు, ఇంత సపోర్ట్ చేస్తూ నమ్ముతూ మాతో ప్రయాణాన్ని సాగిస్తున్నందుకు. మీరు రెడ్ టీవీ భక్తికి మీరు చూస్తే ఛత్రపతి ఎవరు అని అంటే పద్మిని అనమాట. అమ్మో శివాజీ గారు. ఛత్రపతి రెడ్ టీవీ ఛత్రపతి పద్మినినే. ఎందుకంటే ఒక్క వీడియో శివంగి. థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే మీరు చూసే ఉంటారు అందరినీ కూడా, ఎవరు కూడా మేము ఎప్పుడు కూడా ఒకళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఎప్పుడు వాళ్ళ వీడియో అవుతోంది కదా అని చెప్పి మేము వెయిట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు గెస్ట్ వెయిట్ చేయకూడదు మన కోసం అనన్నా కానివ్వు, లేకపోతే వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళని ఏం ఫీల్ అవ్వకండి, ఒక్క 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తుందని చెప్పడం కానివ్వండి. ఇట్లా అందరినీ కోఆర్డ్ చేయడం అనేది కూడా చాలా కష్టం నిజంగా చెప్పాలి అని అంటే. ఇంతమందిని తను ఒక్కతే కోఆర్డినేట్ చేస్తుంది. ఈ గోత్రనామాల పేర్లు కూడా మొత్తం వాళ్ళది వాళ్ళకి ప్రసాదం వెళ్ళేదాకా కూడా తనే అంత చూసుకుంటుంది, ప్రతిదీ మేనేజ్ చేస్తుంది అన్నమాట. గోత్రనామాలు అయితే మీకోసమే అక్క. ఇంకా దీంట్లో మాత్రం మీకు హెల్ప్ అవ్వాలి ఖచ్చితంగా ఎంతో కొంత. చెప్తున్నా ఏ పనైనా కూడా ఇది నాది కాదు ఇది నాది అని అనుకోకుండా ప్రతిదీ ఛానల్ కి సంబంధించింది ప్రతిదీ కూడా తన పని అనుకునే చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంకా 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 వృద్ధిలోకి వెళ్తామనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా ఈ 2 lakhs నుంచి ఇప్పుడు వచ్చిన 1 lakh సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తొందరగా ఫాస్ట్ గానే అయ్యారు. కాబట్టి తొందరగా మీరు అందరూ కూడా ఇంకా చేసుకొని వాళ్ళందరూ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తన కష్టానికే కాదు మా అందరిది కూడా. అంటే మేము ఇక్కడికి వచ్చి చెప్తున్నాము అని అంటే ఒక వీడియో చెయ్యాలి అనే తప్పన, దాని ముందు ఇది చేద్దాము ఇది ఏం మాట్లాడదాము అనేది కూడా ప్రతిదీ చూసుకునే మాట్లాడతారు అందరూ కూడా. కాబట్టి అందరూ మీకోసమే చేస్తున్నారు, తప్పకుండా వినియోగించుకోండి. తప్పకుండా. అండ్ అక్క మీది ఖచ్చితంగా యు ఆర్ ద హీరోయిన్ డెఫినెట్లీ ఆఫ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ డెఫినెట్ గా. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ చూపించేటటువంటి ప్రేమ కానీ నేను అది మాటల్లో పెట్టలేను.
బోల్డ్ అని ఇంట్రడక్షన్స్ చెప్తుంటా, బోల్డ్ అంతా మాట్లాడుతుంటా, కానీ మీ ప్రేమను అభివర్ణించడం మాత్రం నేను మాటలు పెట్టలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం అక్క. టైం అండ్ నాలెడ్జ్ ని షేర్ చేస్తూ థ్యాంక్ యూ. అంటే రెడ్ టీవీ భక్తి నిజంగా చెప్పాలి అని అంటే స్రవంతి పక్కన రెడ్ టీవీ భక్తి అనేది ఒక ఇంటి పేరు లాగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న కూడా మన నాగరాజ్ చూపిస్తున్నాడు, SRAV అని కొట్టంగానే స్రవంతి రెడ్ టీవీ భక్తి రెడ్ టీవీ శుభం అని ఉందన్నమాట. రెడ్ టీవీ లేటెస్ట్ స్రవంతి నేను చూసింది, స్రవంతి రెడ్ టీవీ భక్తి లేటెస్ట్ వీడియోస్. చూడండి మేడం, మీ పేరు కొట్టక ముందే వచ్చేస్తుంది అని చెప్పి చూపించాడు అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే రిసీవ్ చేసుకోవడం, అంతమందికి నేను అందరిలోకి వెళ్ళలేను, అందరికీ కూడా ఇదింది నేను చెప్తున్నాను ఈ రెమెడీ చేయండి అను, లేకపోతే నేను ఇలా నేమ్ కరెక్షన్స్ చేస్తాను మీకు చక్కగా బాగుంటుందని చెప్పలేను. నేను ఇంతమందిని, ఇంత లక్షల మందిని నేను రీచ్ అవ్వగలిగాను అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రెడ్ టీవీ భక్తి అని చెప్పుకోవచ్చు. అని నేను నమ్మాను ఖచ్చితంగా. యోధ పర్సన్, యోధ రైట్ పర్సన్ అని నేను నమ్మాను. నేను నమ్మింది నిజమైంది. ఎందుకంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ఖచ్చితంగా అనుకున్నా, ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్. దట్ ఈస్ యూ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. అయ్యో, నీ నమ్మకాన్ని బొమ్మ చేయనందుకు యూనివర్స్ కి థ్యాంక్స్. మిమ్మల్ని నమ్మడం ఎంతసేపు అక్క, నమ్ముతారు. ఛానల్లో కనపడటం ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ కి అనుకుంటా, మీకు కాల్స్ మొత్తం మోగుతూ ఇప్పటికీ మోగుతున్నట్టున్నాయి. ఇంకా తగ్గాయా? మిమ్మల్ని నమ్మక పోవటం ఏమిటి అసలు? అంటే అంతకుముందు మరేమో నాకు తెలియదు, కానీ అంతకుముందు నమ్మని వాళ్ళు ఉన్నారు మేడం. ఈ సబ్జెక్ట్ కొంచెం నువ్వు కూడా చెప్తూ ఉంటావు కదా, న్యూమరాలజీ అని అంటే కొంచెం కష్టతరమైంది, జనాలు తొందరగా నమ్ముతారో లేదో అనే భావన ఉండేదక్క నాకు ఇదివరకు అని అంటావు కదా. అంటే నాతో కూడా చాలా మంది అన్నారు ఈ సబ్జెక్ట్ కొంచెం అందరికి వెళ్తుందో వెళ్ళదో, రీచ్ అవుతుందో అవ్వదో. ప్రముఖంగా చదువుకొని వాళ్ళు ఎవరండి, ఇప్పుడు కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు, అస్సలు వాళ్ళు చదువుకోరు అనమాట. ఓన్లీ 2వ క్లాస్ 3వ క్లాస్ 5వ క్లాస్ చదివినాడు, అమ్మ నాకు నేమ్ కరెక్షన్ చేస్తారా అని అడుగుతారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే వీళ్ళకి అర్థమైంది, పేర్లో పెన్నిది ఉంది, ఆ పేర్లో ఏ లెటర్స్ వాడితే బాగుంటుందో మనం తెలుసుకుందాము అని చెప్పి వాళ్ళు అడిగారు అని అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది పద్మిని. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అలా నమ్మే విధంగా, అర్థమయ్యే విధంగా, పామరులకు సైతం అర్థమయ్యే విధంగా మీరు కన్వే చేయడం సబ్జెక్ట్ ని, అది మీ ప్రజ్ఞ. ఖచ్చితంగా డెఫినెట్ గా చాలా చాలా అద్భుతంగా అందరికీ అర్థమవుతూ ఉంది మెల్లగా. అంటే న్యూమరాలజీ మీరు అన్నట్టుగా అర్థం కాని వాళ్ళకి దాని జోలికి వెళ్లకుండా, లేకపోతే పేరు కరెక్షన్ చేసేసుకుంటే ఏం మారిపోతుంది అనుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా న్యూమరాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఖచ్చితంగా. అండ్ న్యూమరాలజీ చేసేటటువంటి మ్యాజిక్స్ అన్ని ఇన్ని కావు. డెఫినెట్ గా ఒక సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే ఎంత జీవితంలో ఎంత మార్పు వస్తుంది అనేది అది అనుభవపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేది ఎన్నోసార్లు మీరు చెప్పి ఉన్నారు, అది ప్రూవ్ అయింది కూడా. చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్. నేను ఈ మధ్య కాలంలో అయితే ఒక అబ్బాయి మనతో మాట్లాడతానని చాలా సార్లు చెప్పాడు. సరేలే మనం చేసిన వర్క్ ని ఎందుకులే వాళ్ళు కరీముల్లా అని చెప్పి, నిజంగా ఆ అబ్బాయికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. అబ్బాయికి నేమ్ కరెక్షన్ తీసుకున్నాడు, వస్తుందో రాదో అర్థం కావడం లేదమ్మా అని అంటే, నువ్వైతే ప్రాక్టీస్ చేయి, మనకి ఇంకొక 4-5 డేస్ టైం ఉంది కదా చూద్దాం అని అనుకుంటే అబ్బాయికి పోస్టింగ్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్ లో. ఎంత ఆనందంగా ఫోన్ చేశారు వాళ్ళు, అమ్మా కాలేజ్లో ఉండిపోయాయమ్మా సర్టిఫికెట్స్, ఒక 1 lakh ఇస్తే గానీ సర్టిఫికెట్స్ ఇవ్వమంటున్నారు అని అంటే కూడా ఏం పర్వాలేదు, అదే సిగ్నేచర్ని నమ్ముకోండి, తప్పకుండా మీకు అరేంజ్ అవుతాయి అని చెప్పడం. వాళ్ళకి అరేంజ్ అయ్యి అబ్బాయి జాబ్లో జాయిన్ అవ్వడం. ఈ మధ్య కాలంలో కూడా ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి, బాగున్నారా అండి మీరు, మాకెప్పుడు మీరు గుర్తుకొస్తూ ఉంటారు, ఫోన్ చేయాలనిపిస్తుంది కానీ మీరు బిజీగా ఉంటారని చెప్పి మేము చేయట్లేదని చెప్పడం. ఇలాంటి ఆనందాలు ఎన్నో అసలు అద్భుతం అక్క. ఇంకా నిగూఢంగా ఉన్నటువంటి ఎన్నెన్నో ఇప్పుడు కొంతమందికి కొన్ని సూట్ అవుతూ ఉంటాయి రెమెడీస్, కొంతమందికి కొన్నిటితో వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇంకా నిగూఢంగా ఉన్నవి ఎన్నో. అలాగే ఓన్లీ రెమెడీసే కాకుండా అటు పరమాచార్య గారి గురించి కానీ, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సంకష్టార చతుర్థి విశిష్టతని, రమణుల గురించి, ఇట్లా భాగవతం గురించి, రామాయణం గురించి ఎన్నెన్నో విషయాలు, నరసింహుడు గురించి ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు. ఆ విషయాలతో పాటు ఇవి కూడా అన్నిటినీ మిళితం చేస్తూ ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ రాబోతున్నాయి. వాటి కోసం మీరు స్టే విత్ us. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అలాగే ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు. ఒక్కసారి మీరు కూడా అక్క.
మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాం మేమని చెప్పుకోవచ్చు. ఆ రుణం ఎలా అంటే ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఎందుకనంటే మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి మేము రెమెడీస్ చెప్పంగానే చేసి, కొంతమంది అయితే చేసిన తర్వాత మాకు ఈ పని అయిందని చెప్పి కమెంట్ పెట్టి, మమ్మల్ని ఎవరైనా అంటే కూడా అట్లాంటిది కాదు, అలా కాదు, వీళ్ళిద్దరూ చాలా బాగా వీడియోస్ చేస్తారు మాకు తెలుసు అని చెప్పి కూడా మీరు కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ ప్రేమ నిజంగా ఎక్కడా కూడా మనకి దొరకదన్నమాట. అంటే ఒక మనిషిని డైరెక్ట్గా చూస్తే కూడా మనం అంత ప్రేమించగలుగుతామా లేదా అనేది మనం చెప్పలేం. అలా మమ్మల్ని కేవలం మీరు స్క్రీన్ పైన చూస్తూ మమ్మల్ని మీ స్వంత మనుషుల్లాగా మీరు అనుకుంటున్నారు చూడండి, అదే ఆశీర్వాదం. భగవంతుడు ఆశీర్వాదం మీ నుంచే అందుతోందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇలాగే మీ సహాయ సహకారాలను ఎప్పుడూ కూడా రెడ్ టీవీ భక్తికి ఉండాలి అని చెప్పి, పద్మినికి కూడా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసే మీరు సహాయం చేయగలుగుతారు మా అందరికి. తప్పకుండా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క జై గురుదత్తారా. శ్రీ గురుదత్త. అక్క 300K సబ్స్క్రైబర్స్ అయ్యారు. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అందరికి రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు అంటే పద్మిని, జీవితంలో చాలా మంది ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎక్కడో నేనేం చేయాలి నెక్స్ట్, ఒక చేంజ్ అనేది కావాలి లైఫ్లో, లేదు నాకు ఒక ధైర్యం కావాలి, లేదు నాకు ఒక సలహా కావాలి, ఒక సూచన కావాలి, నేను జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి నా పరిస్థితి అన్నప్పుడు, ఇలాంటి ఆధ్యాత్మిక ఛానల్ రెడ్ టీవీ భక్తి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఎంతో మంది చెప్తున్నారు. మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా, ఇప్పుడు పట్నాయక్ గారు, శ్రవంతి గారు, అందరూ కూడా అంటే ఎవరి వాళ్ళు మన విక్రమాదిత్య అవ్వచ్చు, అందరూ కూడా ఎవరి వాళ్ళు ఒక్కొక్క సాధనలో ఉన్నారు. ఇప్పుడు ఒకరు సూర్యుడిని పట్టుకున్నారు, ఒకరు దత్తుడిని, ఒకరిని అమ్మవారిని, అలాగే వారాహి రాజశ్యాములని, అలా అందరూ కూడా. అంటే ఇక్కడ కూడా మనకి 3,000,000 దేవతలు ఉన్నారు. ఏ దేవత ఆరాధన చెయ్యాలి అనేది కాదు కదా. మన జీవితం ఎలా వెళ్తుంది, 9 గ్రహాలను అనుసరించి వెళ్తుంది. ఆ 9 గ్రహాలను అనుసరించి ప్రతిరోజు కూడా మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. ఆ గ్రహ ప్రభావం అంటే ఒక్కో రోజు చాలా యాక్టివ్ గా ఉంటాం, నువ్వే చూడు, ఒక్కో రోజు చలాకిగా నవ్వుకుంటూ ఉంటావు, ఒక్కో రోజు ఇంచెత్తు కొంచెం ఏంట్రా అని అంటే ఏమో మనకు తెలియదు. అదంటే ఎప్పుడు నువ్వు యాక్టివ్ గా ఉంటావు, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అలాంటి మార్పులు అనేవి జరుగుతుంటాయి. మన రెడ్ టీవీ చాలా వరకు మన ప్రయత్నం కూడా, అంటే నేను గమనించి చెప్తున్నాను, మన ప్రయత్నం కూడా ఒకరికి మంచి చేయాలని చూసింది, డెఫినెట్లీ ఒకరి జీవితాలను నిలబెట్టాలని చూసింది. ఎవరికైనా ఈ సమస్య ఉంది అని అంటే దానికి పరిష్కారం తెలియచేయటానికే ఎప్పుడు కూడా మనం ముందున్నాం. ఇంకా ముందు కూడా ఇంకా అంటే ఇంకా మనం ఏం చేయగలము ప్రేక్షకుల కోసము, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లగలము. అలాగే ఈ మధ్య కాలంలో మనం అనుకున్నాం సాయిబాబా గురించి, అంటే కూడా చాలా మనం బాధపడుతున్నాం. మనం అంటున్నాం అంటే ఇంకా చాలా మిరాకిల్స్. నేను అనుకునేది ఏంటంటే, నా సలహా అనుకో, నా సూచన అనుకో, అన్ని విషయాల్లో కూడా భగవంతుడు వాళ్ళకి చేసిన మిరాకిల్స్, సాయిబాబా అవ్వచ్చు, దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు, వారాహిమాత అవ్వచ్చు, రాజశ్యామలు అవ్వచ్చు, ఏదైనా ఎవరు నమ్ముకున్న భగవంతుడు వాళ్ళకి చేసిన మిరాకిల్స్ ని కూడా మనం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి తీసుకెళ్తే, ఇంకా అంటే నమ్మకం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, నాస్తికులు చాలా మంది ఉన్నారు, ఒకరి మీద బురద జల్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళైనా చేతో మారుతారని. ఖచ్చితంగా. అలాగే మీరు ప్రత్యేకించి దత్తుడి గురించి చాలా అద్భుతంగా తెలియజేస్తూ, దత్త క్షేత్రాలకి తీసుకెళ్తూ, డెడికేటెడ్ గా మాకు సమయం ఇస్తూ మీరు చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి విధానం అమోఘం. చాలా కృతజ్ఞత. చాలా నీకు కూడా పద్మిని, అసలు ఎంత చక్కగా మనసులోని, అంటే వాళ్ళ మనసులోని ఉండే ప్రశ్నల్ని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకొని, ఇది వాళ్ళ సమస్య కాదు, అసలు వాళ్ళ సమస్యని నువ్వు అడగటం, అంటే నీ నోటి ద్వారా అడిగించటము, నీకు ఆ సరస్వతి వాక్శుద్ధి ఇవ్వటము, చక్కగా నవ్వుతూ, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇది ఎంత కష్టమైన పనో ఎవరికి తెలియదు. నువ్వు ఒకటే చోట కూర్చొని ఇంతమందితో చేసి
ఎక్కడ కూడా నీ ఎనర్జీ చూస్తాను నేను, నీ ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా. అంటే ఆ గురువు అలాగే నిన్ను అనుగ్రహించాలి, ఆ వాగ్దేవి కూడా నీకు అంతటి ఎనర్జీ ఇవ్వాలి, ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా మీ అందరి సహకారంతో. యు ఆర్ ప్లేయింగ్ కీ రోల్ అక్క, డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ పద్మిని. ఎందుకంటే మిమ్మల్ని కూడా చాలా మంది రండి ఇక్కడికి చెప్పండి, అంతకు ముందు మీరు ఉన్నారు, మీరు ఇండస్ట్రీలో ఎన్నేళ్ల నుంచి ఉన్నారక్క? దాదాపు 25 years. 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. నేను టీనేజ్, అంటే ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ అట్ ద ఏజ్ ఆఫ్ 18-19. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీలో. మీ గురించి తెలుసు, మీ జర్నీ తెలుసు, మీరు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికం వైపు తిరిగారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే గానగాపురం పాదయాత్ర చేసి ఉన్నారు మీరు, ఈ మధ్య కాలంలో కురువపురం పాదయాత్ర చేసి ఉన్నారు. అసలు గానగాపురం పాదయాత్ర చేసినప్పుడే మీలో ఉన్నటువంటి ఆ గురు భక్తిని, లేకపోతే గురువుని మీరు పట్టుకున్న విధానాన్ని గనక గ్రహించి ఉంటే మీరు, నేను కూడా మిమ్మల్ని అలా బతిమలాడాల్సి వచ్చేదేమో, అక్క మా దగ్గరికి రండి. కానీ నాకు ఆధ్యాత్మికంగా అవకాశం ఇచ్చింది మాత్రం రెడ్ టీవీ భక్తి. వాళ్ళకి ఎప్పుడూ నేను కృతజ్ఞురాలని. ఎందుకంటే నాలోని స్పిరిచువల్ యాంగిల్ ఉంది, నేను ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నాను అని ప్రపంచానికి తెలియజేసింది రెడ్ టీవీ భక్తి. ఈ నిజాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఒక ప్లాట్ఫామ్ వచ్చిందో అది చెప్పాలి. అండ్ దత్తాత్రేయ స్వామి గురించి మాట్లాడే అవకాశం ఆ గురు దత్తాత్రేయ స్వామి నాకు ఇచ్చినందుకు నేను ఎప్పుడు గర్వంగా పిఆర్ఓ అని చెప్పుకుంటాను. భగవంతుడికి పిఆర్ఓ అంటే సినిమా హీరోలకి హీరోయిన్లకు ఉన్నట్టు నేను భగవంతుడి కన్నా ఎంతో గర్వంగా హ్యాపీగా చెప్పుకుంటాను. అనువున ఆయన నాతో ఉన్నారు పద్మిని, నడిపిస్తున్నారు. అందరూ ఇది చూసి నన్ను దత్తమ్మ అని, అమ్మ అని ఆ పిలుపులు పిలుస్తుంటే అది మాత్రం ఇచ్చింది రెడ్ టీవీ భక్తి. అది మా అదృష్టం అక్క, ఖచ్చితంగా. ఎందుకంటే స్వామి గురించి, ఎందుకంటే రకరకాల నిష్టల పేరుతో దత్తాత్రేయుని ఖచ్చితంగా దూరం చేశారు. ఎలా అయితే ఇప్పుడు ఈ నవరాత్రులు చేసుకోవద్దు, లలితా సహస్రనామం చదవద్దు అని కొంతమంది దుష్ప్రచారాలు ఎలా అయితే చేస్తున్నారో, దత్తుడిని అంతకన్నా ముందే దూరం చేసి పాడేశారు. అందులో ఎటువంటి సందేహం. అంత అసలు అన్ని నిష్టలు ఉంటే స్మరణ మాత్రేన సంతుష్టుడని నామం ఎందుకు వస్తుంది? కామన్ సెన్స్ ఉండాలి కదా మాట్లాడినప్పుడు. అసలు నువ్వు చెప్పిన దానికి ఇవాళ నేను చెప్పిన కథలో చిన్న లైన్ ఉంది. ఏమంటే బ్రహ్మదేవుడు అన్ని మర్చిపోతాడట. అసలు వేదాలు వచ్చింది బ్రహ్మదేవుడి నుంచి కదా, అలాంటిది వేదాలని మర్చిపోతాడట. గాయత్రి మంత్రం కూడా మర్చిపోతాడట బ్రహ్మదేవుడు. వెతుక్కుంటూ 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 వచ్చేస్తాడు. ఇందులో కథ నేను ఈరోజు చెప్పింది. వచ్చినప్పుడు రేణుకామాత దర్శనం ఇస్తుంది. రేణుకామాత దర్శనం ఇస్తే రేణుకామాత స్వయంభూ దేవత, ఆవిడే ఈ సృష్టిని ఏలేటటువంటి మాత. మాహూర్గఢ్ లో ఉన్నట్టుంది రేణుకా అమ్మవారు, మాహూర్గఢ్ లో ఉంది. ఇటు సైడ్ కూడా మన గోకర్ణం వెళ్ళేటప్పుడు కూడా రేణుకా మాత ఉంటుంది అక్కడ కూడా. అయితే ఆ రేణుకా మాత వెంటనే దత్తాత్రేయ స్వామిని తలుచుకోనాయన అని చెప్పగానే బ్రహ్మదేవుడు దత్తాత్రేయ స్వామి తలుచుకోగానే అనగా స్వామి అనగా లక్ష్మి వస్తారు. బ్రహ్మదేవుడికి అర్థం కాదు. ఆ వేదాలని నేను మర్చిపోయానని దత్తాత్రేయ స్వామి పాదాల మీద పడి, గురు పాదాల మీద పడి అడిగితే అప్పుడు అనగాలక్ష్మిలో నుంచి భావతరంగాలు రేణుకామాతకు వెళ్తాయంట. అది చూసి బ్రహ్మదేవుడికి ఏం అర్థం కాదంట. మనం చాలా వర్ణిస్తాం కదా, అష్టసిద్ధులు వెళ్తూ ఉంటే చూస్తాడనమాట. ఆ నిమిషానం వరకు గుర్తుకు రానివన్నీ కూడా బ్రహ్మదేవుడు గుర్తొస్తాయట. అంటే గురువు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంటే ప్రతి ఒక్కరి జీవితంలో. అండ్ స్మరణ మాత్రేన సంతుష్టుడని అందులో చెప్పాడు క్లియర్ గా. బ్రహ్మదేవుడికి రేణుకామాత చెప్పిందట అమ్మవారు ఏమని, స్మరణ మాత్రేన సంతుష్టుడు దత్తాత్రేయ స్వామి, ఎవరైనా ఆపదలో ఉన్నా లేదా స్మరించుకున్నా ఆయన అనుగ్రహం కావాలన్నా ఆయన పిలిచినా కూడా ఏమిటి అని పరిగెత్తుకు వస్తాడు దత్తాత్రేయ స్వామి. దయచేసి ఆయన దూరం చేయకండి, ఆయనని పట్టుకొని చూడండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన తప్పకుండా మీ జీవితంలో వెలుగులు తీసుకొస్తారు. తప్పకుండా. ఎంతమంది అడుగుతూ ఉన్న భక్తి ఓన్లీ ఇక్కడే చెప్పాలి అని డెడికేటెడ్ గా మాకు మాత్రమే చెప్తూ ఉన్నారు. అందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను అక్క మరొక్కసారి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ కంటిన్యూ అవ్వాలని చెప్పి, మన సాన్నిహిత్యం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నేను 1 million సబ్స్క్రైబర్స్ అయిపోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా ఇంకా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే ఈ కర్మల నుంచి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. చక్కగా ఇది ఎంతో మందికి అవసరమైన ఛానల్, దీని ద్వారా మీరందరూ కూడా లాభపడండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.